నమస్తే అండి అందరికీ. నా పేరు లక్ష్మణ గుంటరెడ్డి, సోషల్ సర్వీస్ విశాఖపట్నం. ఈ దర్జాగా నాయకులు, జైల్లో కార్యకర్తలు, ఈ డబ్బు పలుకుబడి అధికారంతో కేసుల నుంచి తప్పించుకుంటున్న నేతలు, అవి లేక చెరసాలలో మగ్గుతున్న అనుచరులు. ఇది 100% కరెక్ట్ అండి. రీజన్ ఏంటంటే, మనం తెలుసో తెలియకో ఎవరో ఒక నేతని మనం అనుసరిస్తాం. ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పేది అనుచరులుగా మారి మనం ఏదో చేస్తుంటాము. పైగా మనం ఇబ్బంది పడేది మనము, మన కుటుంబ సభ్యులం. ఆ నేతలు బాగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అపోజిషన్తో ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్స్తో మ్యాక్సిమం ఉంటారు. ఎవరో ఈ రోజుల్లో అండర్స్టాండింగ్ లేకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ. రాజకీయం అంటేనే అండర్స్టాండింగ్, వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ డబ్బుల దగ్గర ప్రతి దగ్గర ఉంది. సో దీన్ని ఇవి అరికట్టాలంటే ఫస్ట్ మనము ఈ పోలీసు వ్యవస్థని గవర్నర్ అండర్లోకి తీసుకురావాలండి. గవర్నర్ అండర్లోకి తీసుకొస్తే ఎలక్షన్ అయినా ఏదైనా సరే గవర్నర్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్షన్స్. సో వాళ్ళు పోలీసులు కూడా ఫ్రీగా పనిచేయగలరు. ఇప్పుడు ఒక సపోజ్ ఒక పెద్ద సిటీని తీసుకుంటే, ఒక అర్బన్లో వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉన్న ఈవెన్ ప్యూన్ నుంచి ఆ మెయిన్ టాప్లో ఉన్న ఐపీఎస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నేత సిఫార్సుతోనే వస్తారు మ్యాక్సిమం. సో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి తగ్గట్టు పనిచేస్తూ ఉంటారు. కొంతమంది మంచి అధికారులు ఉన్నప్పటికీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా పనిచేయక తప్పటం లేదు. సో దయచేసి దీన్ని గవర్నర్ వ్యవస్థలోకి మార్చవలసిందిగా కోరుచున్నాము. అంటే పోలీసు వ్యవస్థ అనేది ఇప్పుడు రాష్ట్రపతి అండర్లో ఎలాగైతే మన త్రిదళాలు ఉన్నాయో, అదేవిధంగా ఈ మన పోలీసు వ్యవస్థని గవర్నర్ అండర్లోకి తీసుకెళ్ళటం వలన వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అన్నీ కూడా వాళ్ళ పనిని బట్టే ఉంటాయి. కాబట్టి కరప్షన్ కూడా చేయడానికి చాలా భయపడుతుంటారు. దయచేసి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. థ్యాంక్ యూ.